అన్నదాతకు వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా వైఎస్ఆర్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్లను బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి విడుదల చేశారు. బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయనున్నామని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ హయాంలో రైతు పండించిన పంటలకు ధరల స్థిరీకరణ కొరకు 2,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. నాడు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి 13,500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం జమ చేసిన విషయాన్ని, ఉచిత పంట బీమా పథకాన్ని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం రైతుల మీద పంట బీమా భారం వేసిందని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వంలో మద్దతు ధర లేక విలవిలలాడుతున్న రైతన్నలకు అండగా తాము నిలబడతామని పేర్కొన్నారు. వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్ లో విత్తనాల కొనుగోలు కోసం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఖరీఫ్ కాలం అంతా కూడా ముగిసిపోయింది, మళ్ళీ రబీ రాబోతా ఉంది. ఈ రోజు వరకు కూడా రైతులకు సంబంధించి సింగిల్ న్యాయ పైసా కూడా రైతుల అకౌంట్లో వేసిన పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాదాపు ధాన్యం బకాయిలు 960 కోట్లు ధాన్యం బకాయిలు మీరు రైతులకు చెల్లించకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక్క రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బు 960 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి పెట్టుబడి సాయం అని చెప్తా ఉన్నారు. మరి పెట్టుబడి సాయం అనేది ఈ రోజు వరకు కూడా మరి కనీసం ఎక్కడ కూడా మీరు మీటింగుల్లో మాత్రం మాట్లాడడంలే, ఏమన్నైతే ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకానికి సంబంధించి ఈరోజు ధాన్యం రేట్లు లేక మరి చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం కోసం మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితులు లేవు. ఈరోజు దాదాపు ఈ యొక్క మద్దతు ధర 1,700 పైగా ఉన్న మద్దతు ధరను ఈరోజు వరికి సంబంధించి కనీసం 1,400 కూడా రైతులకు కొనలేని పరిస్థితి. ఈరోజు వరి ధాన్యం ముఖ్యంగా చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2,600, 2,700 అమ్మిన బస్తా ఈరోజు కేవలం 1,300, 1,400 రూపాయలకే అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్ప మాటలు, పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్లు ఇచ్చినాము, ఇన్ని కోట్లు ఇచ్చినాము, రైతుల ప్రభుత్వము. మరి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు మంచి జరిగింది, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మంచి జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ 2014, 2019 ఈ 2014, 2019 సంబంధించి 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ అధికారంలో ఉండింది. మరి చాలా వరకు దాదాపు గతంలో 40,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే మనము దాదాపు 65,000 కోట్లు కేవలం ఈ యొక్క ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టడం జరిగింది.